రోజులుగా రోహిత్ శర్మకు సంబంధించిన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 5 టైటిళ్లు అందించిన రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యాను కెప్టెన్గా ముంబై ఇండియన్స్ నియమించడంలో అసలు చర్చ మొదలైంది. రోహిత్కు మద్దతుగా నిలుస్తూ ముంబై ఫ్రాంచైజీని హార్దిక్ పాండ్యాను హిట్ మ్యాన్ ఫ్యాన్స్ తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. స్టేడియంలో బయట హార్దిక్ని హేళన చేస్తున్నారు. అంతేగాక ఐపీఎల్ మెగా వేలంలో హిట్ మ్యాన్స్ బరిలోకి దిగుతున్నాడంటూ జాతీయ మీడియాలు పేర్కొంటున్నాయి. అయితే తాజాగా రోహిత్కు సంబంధించిన మరో వార్త వైరల్గా మారింది. ముంబై ఫ్రాంచైజీపై అసంతృప్తిగా ఉన్న రోహిత్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ తీవ్రంగా ప్రయత్నిస్తుందని పేర్కొంటున్నారు. హిట్ మ్యాన్స్ కోసం ఎస్ఆర్హెచ్ సహ యజమాని కావ్య మారన్ బ్లాంక్ చెక్ కూడా సిద్ధం చేసిందని తెలుపుతున్నారు. అంతేగాక కెప్టెన్సీ పగ్గాలు కూడా అందిస్తామని ఆఫర్ ఇచ్చినట్లు వెల్లడిస్తున్నారు. గతంలో తెలుగు టీం డెక్కన్ చార్జర్స్ తరపున రోహిత్ శర్మ ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. టైటిల్ గెలిచిన జట్టులో రోహిత్ శర్మ భాగస్వామి కూడా. తెలుగు టీంపై ఉన్న ఈ సెంటిమెంట్తో రోహిత్ సన్ రైజర్స్ హైదరాబాద్కు వెళ్లే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే ఐపీఎల్ రూల్స్ ప్రకారం ఫ్రాంచైజీ నుంచి అనుమతి లేకుండా ఏ ఆటగాడు ఇతరి ఫ్రాంచైజీలతో చర్చించకూడదు. ఈ నేపథ్యంలో ఈ వార్త నిజమా కాదా అనే విషయంపై స్పష్టత లేదు. కాగా 2008 నుంచి 2010 వరకు డెక్కన్ చార్జర్స్ తరపున రోహిత్ 45 మ్యాచ్లు ఆడాడు.